హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే 81th డే ఆఫ్ 365 డేస్ సిరీస్. అండ్ నేను ఇప్పుడే ఒకటి తెలుసుకున్నా, చెప్తా వీడియోలో. అండ్ నేను ఇలా రావద్దు అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఎడిటింగ్లో కొంచెం టైం అయితే అయిపోయింది అండ్ చాలా టైమే వేస్ట్ అయిపోయింది. సో ఇంతకుముందు కూడా నీకు ఒకసారి చెప్పా ఏంటంటే, ఒక థింగ్ చేస్తే మొత్తం గడిచిపోద్ది అని. సో నేను అలా కాకుండా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ నిన్న లైఫ్లో ఒక థింగ్ ఎప్పుడైతే మనం కరెక్ట్ టైం ఇది మంచి టైం ఉంది, మంచి వీడియో వచ్చింది అప్లోడ్ చేయడానికి అనుకుంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది అనమాట. సో టైం వేస్ట్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, మొత్తం క్లారిటీగా చెప్తా. ఏమైందంటే నేను నార్మల్గా అంటే మామూలుగా వీడియో వేసినాక కొంచెం ఎంజాయ్ చేస్తూ కొన్ని టైం స్పెండ్ చేసిన, కానీ తర్వాత ఏమైందంటే వేరే పనులు ఉంటే అటు ఇటు తిరగడం అయింది. సో రాత్రి ఏమైంది, ఎడిటింగ్ చేద్దాంలే, చేసి పండుకుందాంలే అనుకున్నా. అండ్ ఇంకో పని ఉంది దాంతో. సో నైట్ కొంచెం నేను ఎక్కువ వర్క్ చేద్దాం అనుకున్నా, కానీ అది ఎప్పుడు అన్సక్సెస్ఫుల్ అవుతుంది. బికాజ్ ఎప్పుడైనా స్లీప్ ఫీల్ అవుతా రాత్రి, కానీ స్లీప్ పడుకుంటా ఇంకా ఏం చేసినా చేయకుండా. సో ఏమైందంటే అలా చేద్దాము అని చెప్పి ఒక 2 minutes అట్లా న్యాప్ ఇద్దాము అనుకున్నా. ఆ న్యాప్ కాస్త నిద్రలోకి వెళ్ళిపోయినా. సో ఆ నిద్రలోకి వెళ్ళి నేనైతే నా వర్క్ చేయలే అనమాట. అండ్ పొద్దున్న లేచి చూసిన. అండ్ ఇప్పుడు ఏమైందంటే, నిన్న రియల్ లైఫ్ టాక్స్ అయితే మాట్లాడినా. కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అయితే ఏమైంది, మధ్యలో ఆ థింగ్ అయితే చేసిన. అండ్ మెయిన్ వైల్ ఏమైంది, అది చేయలేకపోయినా అండ్ స్నాప్ వచ్చి అట్లనే నిద్రపోయినా అనమాట. ఆ నిద్రపోతూ నాకు టైం తెలియలే. అండ్ పొద్దున చూసేసరికి 4:30 లేచిన. సో అప్పటికి వీడియో అప్లోడ్ కాలే, సిస్టమ్ ఆన్లోనే ఉంది, అంతా జరుగుతూనే ఉంది. అండ్ ఇక్కడ లేట్ అయింది. నేనేమనుకున్నానంటే వద్దురా ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనుకున్నా, కానీ మన మైండ్ అట్లా ఉండొద్దు. సో ఫాస్ట్గా ఏదైతే అది అని చెప్పి బైక్ వేసుకొని వచ్చి మరీ వ్లాగింగ్ చేస్తున్నా. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు చెయ్యొద్దు, ఒకసారి ఒక్కరోజే కదా అనుకుంటే డిసిప్లిన్ నువ్వే తీసేసినట్టు అవుతుంది. అండ్ అందుకే ఫస్ట్ స్టార్టింగ్లోనే మిస్టేక్స్ అవుతుండే, కానీ మళ్ళీ ఆ మిస్టేక్ అవ్వద్దని చెప్పేసి నేనైతే వచ్చి ఇగో ఇలా వీడియో స్టార్ట్ చేసేసిన. సో టైం ఎక్కువ లేదు కాబట్టి ఏం మాట్లాడినా ఫాస్ట్ మాట్లాడినా కానీ టైం అయితే తెలుసు కదా యాక్చువల్గా గడిచిపోద్ది. సో అందుకే ఏం చెప్తా అంటే, ఏదైనా చేస్తే అంతే పనిగా చేయాలి. ఇప్పుడు అదే నేను వాకింగ్కి వస్తే చాలా టైం పట్టేది, అండ్ అదే నేను ఇప్పుడు బైక్ పైన వస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. అదే నేను కార్కి కావాలంటే కొంచెం లగ్జరీ ఉంటాయి, కానీ టైం అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని థింగ్స్ ఉన్నాయి. మన లైఫ్ కూడా అంతే, వాక్కి వెళ్తే టైం పడుతుంది అండ్ బైక్ మీద వెళ్తే వెళ్ళగలుగుతావు, కార్ మీద వెళ్తే స్లో అవుతావు. కానీ ఇక్కడ అన్నిటికీ ఒకటే ఏంటంటే, ఇఫ్ యూ అంటే ఇన్వెస్ట్ అయితేనే నువ్వు నీ టైంని ఇన్వెస్ట్ చేయగలిగితేనే నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ నీ థింగ్స్ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు ఎట్ ద టైం. నీ ఏమంటారు వాల్యూ టైం అయినా అండ్ నీ వాల్యూ థింగ్స్ అయినా, ఇలా అన్ని వాల్యూ అయితేనే ఏదైనా థింగ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యూ ఈజ్ ఏ న్యూ థింగ్ అండ్ విచ్ యూ డిజర్వ్ ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్. అంతేగాని కేపబుల్ లేకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినామంటే నీకు బొక్కలు తప్పితే సక్సెస్ రాదు. సో ఇదన్నమాట, నువ్వు నేర్చుకోవాలి థింగ్స్, అలానే అనలైజ్ చేసి వాల్యూ యాడ్ చేస్తూనే ఉండాలి నీ వీడియోస్లో. ఇది జరిగింది వీడియో నాకు నిన్న ఈ థింగ్ అయితే. అండ్ పొద్దున్న లేగానే 4 అయింది కదా, తర్వాత చేద్దాంలే అని చెప్పి ఆడ కూడా వెయిట్ చేసిన. సో చాలా టైం అయిపోయింది, అదే అంటారుగా. అండ్ నిన్నేమైందంటే కరెక్ట్గా
నెట్ ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ రూటర్ పని చేయాలి అండ్ డైరెక్ట్ కనెక్షన్ చేద్దామన్నా పని చేయాలి. సో ఇలా థింగ్స్ ర్యాండమ్లీ ఒకటి వెనకాల ఒకటి వెళ్ళి నా వీడియో ప్రాసెస్ని మొత్తం ఆపేసింది. అండ్ నేను దాని మీద కూర్చొని ఆ ఇంటర్నెట్ సాల్వ్ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది, 4-5 hours. ఎప్పుడైతే నేను ఎడిటింగ్కి ఒక టైం కేటాయించుకున్నానో ఆ టైం మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఇలాంటి థింగ్ రియల్గా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకేనా ఇంకెవరికైనా జరుగుతాయా ఎడిటింగ్లో ఉన్నప్పుడు? అండ్ ఒక్కొక్కసారి పవర్ ఆఫ్ అవుద్ది, అది ఇంకో తలకాయ నొప్పి. బికాస్ అప్లోడ్ చేసే మధ్య టైంలో కూడా కరెంటు పోయిందనుకో అంతే, నువ్వు చేసిన ఫలితం ఉండదు, ఏముండదు. అండ్ ఇప్పుడు అప్లోడ్ పెట్టేసి అయితే వచ్చిన. అండ్ రాత్రి అంతా సిస్టమ్ ఆన్ ఉండే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్క స్నాప్ వల్ల. అండ్ ఎప్పుడైనా నువ్వు బెడ్ మీద ఒక్కసారి ఒక చిన్న స్నాప్ ఇద్దాం అనుకుంటే నువ్వు ఇక నిద్రపోతావు అనమాట. సో ఈ యొక్క చిన్న మిస్టేక్ నా లైఫ్కి ఎంతో వాల్యూ యాడ్ చేసింది. బికాస్ టైం ఆగదు, నువ్వే టైంని యూటిలైజ్ చేసుకొని థింగ్స్ అయితే చేసుకోవాలి. కానీ ఇలాంటి కొన్ని థింగ్స్ ఎక్స్పీరియన్స్ అయితేనే రియల్ థింగ్స్ అయితే తెలుస్తాయి అనమాట. అందరికీ అయితే ఎడిటర్స్ ఉంటారు, బట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఫస్ట్ అయితే ఎవరికి ఉండరు. సో దిస్ ఈజ్ ద టైమ్ ఎవ్రీబడి ఫేసెస్. ఓకే, సో అండ్ వాళ్ళు ఎడిటింగ్లో వాళ్ళకి ఏమైనా ఇలానే ఉంటే చాలామంది అయితే ఇన్వర్టర్స్ మెయింటైన్ చేస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి టైం కరెక్ట్ ఉంటేనే కదా వాళ్ళకు కూడా మనీ వచ్చేది. సో వాళ్ళు టైంని వాల్యూ చేస్తారనమాట. సో మీరు ఇన్వర్టర్ ఇళ్ళల్లో ఎంతోమంది వాడతారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే రియల్ థింగ్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇది ఎక్స్పీరియన్సెస్ విచ్ I have been experienced while I am doing vlogging. అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నాను అనుకోండి. సో ఈరోజు అయితే అలా గడిచిపోయింది ఈరోజు. అండ్ ఇదొక ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని తలకిందులు చేయాలంటే ఇలాంటివి జరిగితేనే అన్నీ అర్థమవుతాయి జీవితానికి. సో ఈ ఒక్కటి చాలు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. సో అయితే నిన్నైతే అలా గడిచిపోయింది అనమాట. సో టుడే ఈజ్ మై డే, హ్యాపీగా ఉండు. అండ్ ఇప్పుడైతే టైం ఉండదు ఎవరికి. ఒకవేళ జాబ్కి వెళ్తే అదే నీకు సాటర్డే సండే అయితే కళ్ళు మూసుకొని తిరగగానే అయిపోతుంది. అది ఎందుకో అంటే ఒక ఫ్లోలో ఉంటాం కదా మనము ఎన్ని డేస్ వీక్ అంతా. అండ్ సాటర్డే సండే వచ్చేసరికి ఆ డే ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట. నువ్వేం చేసినా చేయకుండా ఆ డేస్ ఇట్లా పాస్ అయిపోతాయి. అండ్ నీకు ఆ రోజు ఏమైనా కొత్తగా చేయాలి అంటే అందరికీ ఇప్పట్లో అయితే నార్మల్ డేస్కి అయితే ఓన్లీ సండే అయితే మ్యాండేటరీ అనమాట. సో అంటే ఒకటే లీవ్ ఉంటుందని. అండ్ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నావో నీ ప్రొడక్టివ్ డే అండ్ నువ్వైతే సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తావు అనమాట. సో ఇలా ఉండాలి మన థింగ్స్ అయితే. సో చాలా చాలా అక్కడైతే ఫీల్ అయినా, బికాజ్ మామూలుగా లేదనమాట ఆ థింగ్స్ అయితే. కానీ చాలామంది క్రియేటర్స్ వస్తూనే ఉన్నారు. సో ఎవరైతే ఎక్కువ అడాప్టబిలిటీ చేసుకుంటారో వాళ్ళైతే థింగ్స్ అయితే అచీవ్ చేస్తారు. సో కన్సిస్టెంట్ మ్యాటర్స్ అంతే. ఇప్పుడు 81th డే అండ్ హోప్ 365 days వరకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రతిరోజు అయితే తప్పిస్తా దాని గురించి. అండ్ ఐ విల్ డూ ఇట్. ఇవాళ అనిపించింది ఏందిరాబా ఈ జీవితం అని. సో రాత్రి అయితే వర్షం పడ్డది. మీ ఇంట్లో ఎప్పుడైనా వర్షం పడ్డదా నిన్న? సో ఎక్కడ పడ్డదో లొకేషన్ అయితే కామెంట్ చేయండి. సో రియల్గా చెప్తున్నా, గాలి అయితే అస్సలు ఆగదు బ్రో. ఎంత గాలి వస్తుంది అంటే నా వాయిస్ని కూడా బీట్ చేస్తుంది.
అండ్ ఇప్పుడు దేని గురించి అయినా ఒక థింగ్ని ఆలోచిస్తున్నాం అంటే ఒకటే డ్రాప్ ఒక రాయి మీద 1000 టైమ్స్ పడింది అనుకో అక్కడ హోల్ పడుతుందంట. అదే ఒకటే రాయి చుట్టుపక్కల పడ్డదనుకో దట్ డస్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. సో మనం కూడా అంతే, ఒక మనీ కరెక్ట్గా ఫోకస్గా కన్సిస్టెంట్గా చేస్తే యూ విల్ గెట్ సక్సెస్ అనమాట. సో ఇలా ఉండాలి, ఇది నా నేర్పరి. సో రాసుకొని పెట్టుకోండి, సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇదనమాట ఇవాళకి ఇంతే. సో అండ్ చాలా థింగ్స్ అయితే ఉన్నాయి చేయడానికి. సో ఇవాళైతే ఫ్రెష్ అప్ కాలేదు, సో డైరెక్ట్గా వచ్చేసిన, ఏమంటారు, స్ట్రైట్ టు ది టార్గెట్ అన్నట్టు వచ్చేసాను అనమాట. ఏదైతే అది ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి. సో ఇవాళ అయితే గబగబ రావడం అయింది. సో టైం అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ అడాప్టింగ్ అండ్ నాట్ డూయింగ్ థింగ్స్, లైఫ్ విల్ బీ డేంజర్. అండ్ ఇలా అయితే చాలా టైమ్స్ అయితే వేస్ట్ అవుతాయి అన్నమాట. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక సెంచరీ అయినప్పుడు ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. బికాజ్ కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ కొందరికి ఇష్టం ఉండవచ్చు, కానీ సెలబ్రేషన్ అనేది ఎప్పుడు జరగాలి. సో గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎనీథింగ్ మంచిదన్నమాట. సో గుడ్ అయితే ఇంకా మంచిగా చేస్తావు, బ్యాడ్ అయితే బ్యాడ్ నుంచి గుడ్కి వెళ్తావు అనమాట. సెలబ్రేషన్ ఈజ్ వన్, యూ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. సో ఇదన్నమాట ఈ పూర్తి వీడియో. సో ఈ క్లిప్స్ అయితే లేదు, డైరెక్ట్ సింగిల్ టేక్లో తీసేసిన. ఇప్పుడు యాక్టింగ్ అనుకో చాలా టేక్స్ కావాలి, మనకనుకో ఫ్లూయెంట్గా మాట్లాడతాం. సో ఆ ఫ్లూయెన్సీ ఎంత స్ట్రాంగ్ అయిపోద్ది అంటే ఫర్దర్గా, ఎందుకంటే ఈ త్రూ అవుట్ జర్నీలో నేను ఇప్పుడైతే ఫ్లూయెంట్గా ఉన్నా. ఫస్ట్ అయితే అంటే కొన్నిసార్లు అయితే తడబడాల్సి వస్తుంది, బికాస్ ఆలోచించుకొని స్పాంటేనియస్ చెప్పాలంటే. కానీ ఇప్పుడు అలా లేదు, డైరెక్ట్ మాట్లాడుకోవడమే, సేమ్ టు సేమ్. అండ్ ఇలా చాలా థింగ్స్ అయితే జరుగుతాయి బ్యాక్ ఎండ్లో. నిన్న చెప్పా, మార్నింగ్ వీడియో వస్తుంది, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, అండ్ రియల్ లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతుందని. సో చూడకపోతే వెళ్ళి చూడండి. సో థింగ్స్ అయితే అడాప్టబిలిటీ చేసుకోవాలి. సో లేకపోతే నువ్వు బతకలేవు అనమాట. సో ఎస్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ విల్ బి సక్సెస్ఫుల్. కొంచెం పేషెన్స్, కొంచెం థింగ్స్ అయితే యాడ్ ఆన్ చేసుకోండి, దట్స్ ఇట్, యువర్ లైఫ్ విల్ బి సార్టెడ్. అండ్ ఓకే, అందరికీ ఒకటే విషయం, అరే వీడు ముందుకు వెళ్తున్నాడు కదా, సో బ్రో ఎవరు అనుకున్నా అనుకోకపోయినా నీ హ్యాపీనెస్, నీ థింగ్స్, నీ, సో డూ యువర్ హార్డ్ వర్క్, థింక్, focus and do things better, and one day or other you will be successful, my dear. ఏం చెప్పా, one day or other day do hard work dear, you will be success, my dear. ఏం చెప్పావురా, అదే ఏం చెప్పాడురా అని అడగాలని, ఏం అర్థం కాకే ఏం చెప్పావురా అని అడుగుతున్నా అంటాడు సునీల్ డైలాగ్. సో అలా ఉందన్నమాట. అంతే బ్రో ఈరోజు. అండ్ టుడే ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. అండ్ చాలా అయితే బోరింగ్ ఉండే, కానీ అనలైజ్ చేసుకోవాలి. మన ఎక్స్పీరియన్స్ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు. సో ఈ కంటెంట్ క్రియేషన్ అనేది నార్మల్ కాదు. సో అలా అని ఈజీ కాదు, అలా అని స్ట్రాంగ్ కాదు, జస్ట్ ఎంజాయ్ చేయి. అండ్ ఈరోజైతే చాలా గాలి వస్తుంది, నార్మల్గా లేదు. నా వాయిస్ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట, అంత గాలి అయితే వస్తుంది. అండ్ టుడే ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్ అండ్ మీట్ యు ఇన్ ద టుమారోస్ వ్లాగ్. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. అండ్ అయితే ఒక్కరోజు బ్రేక్ ఇచ్చినా అని, ఆ బ్రేక్ అయితే నువ్వు బ్రేక్ చేసినట్టే. సో వద్దు, బ్రేక్ ఇవ్వద్దు, మనం చేస్తూనే ఉండాలి. ఎంత కష్టమైనా సరే
దాన్ని సరిదిద్దుకుంటూ మనకు అనుకూలంగా మార్చుకోవడమే జీవితం. అంతే. ఎన్ని వచ్చినా ఎన్ని రాకున్నా మన జీవితం మనం ఎలా సరిదిద్దుకొని ఒక బాటలో నడుపుకుంటున్నాం అనేది నీ అంతిమ స్థాయి సక్సెస్ చేరువుకు నువ్వైతే సాధ్యపడాలి. అండ్ నీ థింగ్స్ నీకే. Hope all you enjoy this video and see you in the next video. Signing off. This is Shiva here.